श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। गोविन्दनाम संकीर्तनं गोविन्द गोविन्द। हरि ओम तत्सत्। మహాభారతమునందు అంతర్గతముగా ఉన్నటువంటి ఈ యక్ష ప్రశ్నములను మనం వివరణగా చూస్తున్నాము. గడిచిన సత్సంగములో 31వ ప్రశ్న వరకు ముగించాము. దాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. किं स्विज्जातं न चोपति। ఈ 30వ ప్రశ్న దగ్గర నుంచి 61వ శ్లోకంలో వస్తున్నాయి. వాటికి సమాధానాలు 62వ శ్లోకంలో వస్తాయి. ఎవరైనా పీడిఎఫ్ చూస్తున్నట్లయితే దాన్ని గమనించుకోండి. 31వ శ్లోకం ప్రశ్నలో ఏమడుగుతున్నాడంటే యక్షుడు, ఓ రాజా ధర్మపుత్ర, ఒకటి జన్మించింది, పుట్టినది, కానీ అది కదలటం లేదు. సహజంగా పుట్టిన జీవరాశులన్నీ కూడా కదులుతాయి. దానికి ధర్మపుత్రుడిచ్చినటువంటి సమాధానం ఏమిటంటే, అండం జాతం న చోపతి. ఈ పక్షులు పెట్టేటువంటి మరికొన్ని సరీసృపాలు పెట్టేటువంటి గుడ్లు, అండం, అది కదలదు. పుట్టింది కానీ భూమి మీదకి వచ్చింది కానీ అమ్మ గర్భంలో నుంచి కదలదు. లోపలికి వెళ్ళి చూస్తే ఆ కణాలలో ప్రాణశక్తి ఉండవచ్చును కానీ చైతన్య శక్తి దానికి రానంత వరకు, అందించనంత వరకు అది పనిచేయదు అని అర్థం చేసుకోవాలి. దీనిని నేను గడిచిన సత్సంగంలో వివరించి చెప్పాను. ఇప్పుడు మరికొన్ని విషయాలను చూసి పై ప్రశ్నలకు వెళతాము. ఇక్కడ అండం అనేటువంటిది ఈ ప్రశ్న చిన్నపిల్లలకి అడిగినటువంటి జనరల్ నాలెడ్జ్ వంటిది కాదు అని చెప్పాను. ఈ బ్రహ్మాండము మొత్తము కన్నుకు ముందు కనపడేటువంటిది, 14 భువనాలతోటి కలిసి ఉన్నటువంటిది. అటువంటి బ్రహ్మాండము మొత్తం కూడా ఒక ఎగ్ షేప్లో ఉందని పురాణాలు, ఉపనిషత్తులు కూడా వర్ణిస్తాయి. అది పంచమహాభూతముల యొక్క కలయిక. మొదట ప్రకృతిలో నుంచి బ్రహ్మము యొక్క మాయాశక్తి ద్వారా ఒక్కొక్క పంచభూతం ఉత్పత్తి అయినది. కానీ దానికి ఏ పని చేయలేకపోయింది. అప్పుడు అవన్నీ కూడా ఒక స్తబ్ధ స్థితిలోనే ఉన్నాయి. ఆ తర్వాత వాటి మధ్యలో ఉన్న 3 గుణాల యొక్క కలయికలు అవి ఒకళ్ళకొకళ్ళకు పంచుకొని పంచీకరణం జరిగిన తర్వాత కొంచెం దాంట్లో ప్రాణశక్తి అనేది వచ్చింది, కానీ అవి ఇంకా కదలడం లేదు. అప్పుడు చైతన్య శక్తి లేకపోతే ప్రాణశక్తి మాత్రం ఆ మిగిలిన ఉన్నా కూడా అవి పనిచేయట్లేదు అని మనకు తెలుస్తున్నది.
కానీ ఇక్కడ మనం సహజంగా లోకంలో చూసేటువంటి మనుషుడు శరీరం మరణించినదంటే దాంట్లోంచి ప్రాణం కూడా వెళ్ళిపోయిందని మనం గమనిస్తాం. కానీ ప్రాణం ఉండి కూడా అన్కాన్షియస్గానో కోమాలోనో ఉన్నప్పుడు చాలామంది ఆ శరీరం కదలికలు వాటిల్లో జరిగే పనులు చాలా కొంచెం తగ్గిపోయి ఆ తర్వాత నిలిచిపోతాయి. అప్పుడు ప్రాణం కూడా వెళ్ళిపోయిందని అర్థం. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అసలు చైతన్యము బ్రహ్మం అనేది ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి రాలేదు. అన్నీ కూడా చైతన్యమైన బ్రహ్మములో, అన్ని సచ్చిదానందములో ఇవన్నీ కనపడుతున్నాయి, కనుమరుగైపోతున్నాయి అని అర్థం చేసుకోవాలి. సరే, ఇదంతా చెప్పిన తర్వాత అప్పుడు మనకు వేదాంతపరముగా ఈ ప్రశ్నలో అర్థం చేసుకున్న చివరి విషయం ఏమిటంటే, బ్రహ్మాండము మొత్తము కూడా అండము పిండము దగ్గర నుంచి అండపిండ బ్రహ్మాండములన్నీ కూడా బ్రహ్మ చైతన్యముతోటి నిండి ఉన్నవి. అవి ఎప్పుడైతే ఆ బ్రహ్మ చైతన్యము వ్యక్తం అవ్వటానికి వాటిల్లో అనుగుణమైనటువంటి పరిస్థితి లేనప్పుడు, ఆ మీడియంలు సరిగ్గా లేనప్పుడు బ్రహ్మ చైతన్యం వ్యక్తం అవ్వదు. కానీ అది ఎప్పుడూ ఉన్నది. ఇవన్నీ రావచ్చు, పోవచ్చు, సృష్టి అని ప్రళయమని, కానీ బ్రహ్మ చైతన్యంలో ఏం మార్పు రాదు. ఇది అర్థం చేసుకోవాలి. దీనికి భగవద్గీతలో చెప్పిన ఉదాహరణ చెప్పాను. ఆకాశం స్థిరముగా అట్లాగే ఉన్నది, కానీ దాంట్లో ఎట్లయితే వాయువు ఆ గాలి అంతటా ఉన్నది వ్యాపించి, అలాగే ఈ భూతాలన్నిటి యందు నేను వ్యాపించి ఉన్నాను. అవి నన్ను ఆధారంగా చేసుకొని ఒక చక్రం యొక్క నాభి, యాక్సిస్ అంటారు కదా, అదిలాగా ఇక్కడ అంతా పనిచేస్తున్నదని, అన్ని జీవరాశుల అటు యందు హృదయంలో ఈశ్వరుడు రూపంలో ప్రకాశిస్తున్నది, శాసిస్తున్నది అన్నీ నేనే అని చెప్పి ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని గీతలో భగవంతుడు చెప్పినటువంటి విషయాన్ని. ఇప్పుడు ఇక్కడ ఆకాశం అనే విషయం అని చూసినప్పుడు పంచదశిలో ఒక విచారణము వచ్చింది. అది ఏమిటంటే, ఆకాశం అనేటువంటిది శాస్త్రంలో ఎందుకు ఆకాశం గురించి మళ్ళీ ఇక్కడ చెప్తున్నానంటే, పంచభూతాలలో ఆకాశం మొదట పుట్టింది. ఆ తర్వాత ఆకాశంలో నుంచి వాయువు వచ్చింది, వాయువులోంచి అగ్ని వచ్చింది, అగ్నిలో నుంచి జలం వచ్చింది, తర్వాత పృథ్వీ వచ్చిందని ఇలా మంత్రం. ఈ ఆకాశము 3 రకాలుగా ఉన్నట్లుగా మనం గుర్తించాలి, 3 స్థానాల్లో గుర్తించాలి. ఇది ఒక వేదాంతపరమైనటువంటి చక్క విశ్లేషణం ఇది. మొదట ఏమిటంటే, బయట బాహ్యముగా మనము నివసిస్తున్న, చూస్తున్న ఈ పదార్థాలు ఇవన్నీ కూడా ఉన్న భూతాకాశము, భూత ఆకాశము, స్థూల ద గ్రాస్ స్పేస్ అంటాం. ఆ గ్రాస్ స్పేస్లోనే కదా అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత రెండోది భూతాకాశము, రెండోది చిత్తాకాశము. మనస్సు అని ఏదైతే చెప్తున్నామో దాంట్లో చిత్తం అంటే సహజంగా జ్ఞాపక శక్తి అని అర్థం, మెమరీ పవర్ అని అర్థం. సరే, జ్ఞాపకంలోకి ఇప్పుడు అన్నీ చూస్తున్నవన్నీ వెంటనే మనసులో రిజిస్టర్ అయిపోతున్నాయి కదా, అక్కడ ఏదో స్పేస్ ఉండాలి. సెల్ ఫోన్లో లాగా, కంప్యూటర్ లాగా స్పేస్ ఉండబట్టే అక్కడ అన్నీ సేవ్ అవుతున్నాయి మరలా రికలెక్ట్ అవ్వటానికి. అప్పుడు చిత్తాకాశము ఉంది. దాన్ని సూక్ష్మం, సటిల్ స్పేస్ అంటాం. ఆ సటిల్ స్పేస్లోనే మనం ధ్యానం చేసేటప్పుడు అక్కడ 3వ స్టెప్కి వెళ్ళటాని కోసం చిదాకాశము అంటాం. అప్పుడు చిదాకాశం అనేది దానిలో నుంచి చిత్తాకాశము ప్రకాశిస్తున్నది, పనిచేస్తున్నది. చిత్తాకాశం ఉండుట చేత స్థూలాకాశము పనిచేస్తున్నది. అందుకనే
ఆ చిత్తాకాశం అనే సూక్ష్మమైనటువంటి శరీరం లింగదేహము గనక శరీరాన్ని వదిలెళ్ళిందంటే ఈ స్థూలాకాశంలో స్థూలముగా కనపడే ఇవన్నీ ఆ సు చిత్తాకాశంలో ఉన్న ఆ జీవుడని చెప్పుతున్న వాడికి ఇంకేమి లేవు. అందుకనే ఆ స్థూల దేహం పనిచేయదు. సరే, మనకు కావాల్సిన విషయం ఇప్పుడు ఇక్కడ భూతాకాశము. ఈ భూతాకాశం మొత్తాన్ని మరొక పేర్లో చెప్పాలంటే విరాట్. తత్వబోధులు అక్కడంతా చదివాం విరాట్. తర్వాత ఈ చిత్తాకాశం మొత్తము సమష్టిగా చెప్పాలంటే అది హిరణ్యగర్భుడు. ఆ తర్వాత చిదాకాశముని చెప్పాలంటే సమష్టిగా ఈశ్వరుడు. చూసారా ఏమొచ్చిన ఈ మూడిట్లో ఇక్కడ? జగత్, జీవుడు, ఈశ్వరుడు. జీవ జగత్ ఈశ్వర, ఈ మూడు. కానీ ఇప్పుడు అసలైన విషయం ఎక్కడున్నదండి? ఏమిటంటే పైన అన్నిట్లో ఆకాశం ఆకాశం అనేది కామన్గా ఉంది. భూతాకాశం, చిత్తాకాశం, చిదాకాశం. ఆకాశం చిత్తులో నుంచి వచ్చింది, అదే కదా బ్రహ్మం. మరి అక్కడ పంచదశిలో ఆచార్యులు విద్యార్థులు ఏం చెప్తారంటే ఆకాశం అనేటువంటిది ఒక రూపం. ఏ నామమైనా ఏ రూపమైనా శాశ్వతము కాదు, అసలు నిజము కాదవి. బ్రహ్మము మీద కల్పించబడిందనే కదా వేదాంతం చెప్తుంది. ఆయన ఏమంటారంటే అక్కడ ఈ చిత్తులో నుంచి వచ్చినటువంటి ఆకాశం దాని రూపాన్ని నెగేట్ చేయమంటారు. ఆకాశానికి రూపం ఉన్నట్లు మనకు తెలియటం లేదు, మనం గుర్తించలేకపోతున్నాం. కానీ అన్ని రూపాలు ఆకాశంలో ఉంటున్నాయని మనకు తెలుసు. అది మాత్రమే కాదు, ఆ ఆకాశము అంటే అది ఖాళీ స్థానము, ఎంప్టీనెస్ అని, శూన్యము కదండి. ఆకాశం అంటే మామూలుగా చెప్పాలంటే ఏమి లేదు. అప్పుడు ఆ ఏమి లేదు అనే ఆ శూన్యమును ఆకాశానికి రూపమే ఆ శూన్యత. ఆ రూపాన్ని నువ్వు నెగేట్ చేసావనుకో, ఉన్నదేమిటప్పుడు? చిత్తు మాత్రమే. కాబట్టి ఎందుకు ఈ విశ్లేషణ చెప్పానంటే చివరిగా మరొక విషయం. పూర్ణ కుంభ మంత్రం మనందరం వింటాం. స్వాములు, సన్యాసులు, మహాత్ములు వచ్చినప్పుడు గుళ్ళ దగ్గర అక్కడ పూర్ణ కుంభం పెట్టి ఆహ్వానిస్తారు. ఆ మంత్రంలో రెండో భాగంలో ఏం చెప్పబడింది? అది మహానారాయణ ఉపనిషత్తులో వస్తుంది, మరొక చోట కొంచెం వస్తుంది. ఈ రెండుటిని కలిపి న కర్మణా న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానశు పరేణ నాగం నిహితం గుహాయాం విభ్రాజతే యద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాసయోగాత్ యతయః శుద్ధసత్వాః తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతా పరిముచ్యంతి సర్వే. అక్కడ వరకు ఉండనండి, మనకు కావలసిన విషయం. దహరం విపాపం పరమేశ్వభూతం యత్పుండరీకం పురమధ్య సగ్గస్తం తత్రావిదహరం గగనం విశోక. చూసారా? తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం. దహరాకాశం అంటే చిత్తాకాశం అండి. దహరం విపాపం పరమేశ్వభూతం యత్ పుండరీకం పురమధ్య సగ్గస్తం తత్ర గగనం ఆకాశం. ఈ ఆకాశం అనేది నెగెట్ చేసేసామంటే భూతాకాశము, చిత్తాకాశము, ఆ చిదాకాశంలో ఉన్నటువంటి ఆకాశాన్ని నెగెట్ చేస్తే ఉన్నది ఏమిటంటే చిత్తు మాత్రమే. దానిని ఉపాసించాలి అని మంత్రం. చూసారా? కాబట్టి ఈ ప్రశ్నలో మనకు ఇంత విషయం ఉంది. అప్పుడు ఆ చిత్తుని గమనించటమే మనం చేయాల్సినటువంటి పని. ఆధ్యాత్మిక సాధనలో లక్ష్యం ఏమిటంటే అది మారదు, మారకుండా ఉన్న స్టిల్నెస్ ఇక్కడ. అందుకని పుట్టింది కానీ మారట్లేదంటే నువ్వు అనుకుంటున్న పుట్టినవన్నీ అసలు నిజం కాదు.
నామరూపాలు పుట్టినాయి. ఈ కుండనే మట్టికి మీద నామరూపం, కుండనే నామము రూపం వచ్చేసింది. కానీ అవి నిజము కాదు కదా. కానీ నిజముగా ఎప్పుడు ఉన్నది ఏంటంటే మట్టి. అప్పుడు కదలకుండా అంటే ఏ వికారము లేకుండా. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మరి బ్రహ్మం చైతన్యం ఉంటేనే కదండి శరీరం కదులుతున్నదంటే, అసలు బ్రహ్మము కదులుతున్నాడా మరి? దీనికి ఏం చెప్పాలి? ఆకాశం కదులుతున్నదా? ఆకాశమే కదలకుండా అట్లా ఉంటే సర్వవ్యాపకమా? ఆ ఆకాశం దేంట్లో నుంచి వచ్చినట్టుగా కనపడుతున్నదో ఆ బ్రహ్మ చైతన్యం అది ఎందుకు కదులుతుంది? అది పుట్టను లేదు, అది కదలను అక్కర్లేదు, అది ఎప్పుడూ ఉన్నది. సరే, 32వ ప్రశ్నకి వెళదాం. కస్యస్విద్ హృదయం నాస్తి. ఇలా ప్రశ్నగా చదివితే బాగుంటుందని శ్లోకం మొత్తాన్ని చెప్పకుండా కస్యస్విద్ హృదయం నాస్తి. దేనికి, ఎవరికి, దేని యందు హృదయము లేదు? హృదయం అంటే ఈ చిదాకాశం అనుకోండి, మనస్సు అని అడిగాడు ప్రశ్న. అప్పుడు దానికి బదులు ధర్మపుత్రుడు ఏం చెప్తున్నాడంటే, అశ్మనః హృదయం నాస్తి. రాయిలో హృదయము లేదు. రాయి మిగతా మట్టి ఇవన్నీ ఉన్నాయి, అది సత్తు ఉన్నదనేది ఉన్నది, కానీ ఉనికి దాంట్లో ఎరుక అనేది లేదు, కాబట్టి దానికి హృదయం లేదు. ఎందుకంటే స్పందన లేదుగా, అవన్నీ పూర్తిగా జడ పదార్థాలేగా. కానీ ఆ జడం అనేది కూడా ఉన్నది అనేట్లుగా కనపడాలంటే ఉన్నది అనేటువంటిది కామనే. ఈజినెస్ ఈజ్ కామన్. ఏంటంటే అన్నీ వేదాంతంగానే వస్తున్నాయంటే, చాలామంది ఈ సదాచారం వినేటప్పుడు ఎక్కువ మంది వచ్చారు కదా, వాళ్ళు అనుకుంటున్నారు ఆ సదాచారంలో వేదాంతం చాలా డీప్గా బాగున్నది, ఈ యక్ష ప్రశ్నలు అంటే ఏముంటే ఏదో భారతంలోంచి చెప్పిందే కదా, అదేదో కథగాను అట్లా అట్లా ఉంటుంది అనుకొని చాలామంది అటెండ్ అవ్వట్లేదు, అక్కర్లేదు అనుకుంటున్నారు. దీంట్లో ధర్మము బ్రహ్మము అన్నీ కలిపి చెప్పబడినటువంటిదండి. అందుకని ఈ కాంబినేషన్, ఈ మిక్చర్ చాలా అద్భుతంగా రుచికరంగా ఉంటుంది. ఇంకా సరి వింటున్న వాళ్ళు మనందరం మంచివాళ్ళం, భాగ్యవంతులం. హృదయం లేదు, రాయిలో హృదయం లేదు. ఇక్కడ అది ఎవరికండి తెలియదు? రాయికి ప్రాణం లేదు, రాయి కదలదు, రాయి మాట్లాడదు అని ఎవరికి తెలియదు? దానికంటే పెద్దగా పిహెచ్డి చేయాలా, చదవాలా? ఆ యక్షుడు అడిగి ధర్మపుత్రుడు సమాధానం చెప్పాలంటే, బాబు నువ్వు పైన అర్థాన్ని తీసుకుంటున్నావు. చూడు ఇక్కడ అశ్మః అంటే శ్మః అనేటువంటిది. అశ్మనః అంటే రాయని ఒక అర్థం, శ్మః శంకరశ, శ్మః అంటే శరీరం అని ఒక అర్థం అండి. ఇప్పుడు దానికి ఆపోజిట్ చెప్తే అశ్మనః అంటే శరీరము లేని, బాడీలెస్. అది కూడా రాయికి మనకున్నట్లుగా పాంచభౌతికాలు దాంట్లో ఉన్నప్పటికీ కూడా మన శరీరంలాగా అది లేదు. దానికి శరీరం అనేది లేదు, దానికి ఏదో ఒక రూపం ఉంది, కానీ అది జడమేగా. అది మనిషిలాగా ఇంకొక జీవరాశిలాగా అది ఏమీ చేయలేదు కదా. ఒక రాయి మరొక రాయిని పుట్టించలేదు, ఒక రాయి మరొక రాయితో మాట్లాడలేదు, ఒక రాయి మరొక రాయితో పోట్లాడదు కూడా, కంపారిజన్ చేసుకోలేదు. ఎందుకంటే ఇవన్నీ జరగాలంటే అక్కడ ఆ చైతన్యం వ్యక్తమవుతున్నప్పుడు ఆ మనస్సు అనేది అక్కడ పనిచేస్తే సరే. విషయం చూడండి కొంచెం. శ్మః అంటే శరీరం, అశ్మః అంటే శరీరం లేని.
ఎవరు శరీరం లేనిది, ఎవరు శరీరం లేనివాడు అంటే 3 శరీరాలు ఉన్నప్పటికీ కూడా తత్వబోధలో చెప్పినట్లు 3 శరీరాలు, శరీరత్రయం. అక్కడ ఆత్మ గురించి అడిగితే ప్రశ్న ఆత్మకః అని అడిగితే అక్కడ ఏం బదులు చెప్పారు? ఆత్మ అంటే ఏమిటని వివరించాలంటే అనాత్మని నెగేట్ చేసే ఆత్మని వివరించగలం బాబు. అందుకని అనాత్మని నెగేట్ చేయమంటూ 3 శరీరాలు, శరీరత్రయ శరీరత్రయ సాక్షి, పంచకోశ విలక్షణ, అవస్థాత్రయ సాక్షి యః సన్న స ఆత్మా. పంచకోశాలకి అతీతముగా, 3 శరీరాలకి అతీతంగా, 3 అవస్థలకు అతీతముగా ఏదైతే ఉన్నదో అది బాబు ఆత్మ అన్నారు. ఇంక అంతకంటే నీకు వేరే విధంగా చెప్పాలి అంటే నెగేషన్ చేస్తూ చెప్పాల్సిందే కానీ బ్రహ్మకు లక్షణాలు ఆత్మకు చెప్పినప్పటికీ కూడా సచ్చిదానందం అంటే అవన్నీ మనకేంటి యాబ్స్ట్రాక్ట్గానే ఎక్కడండి అవన్నీ ఉన్నాయి. ఈ బుర్రకి అది అర్థం కాదు. కాబట్టి ఉన్నవి నీకే ఉన్నాయి అని అనిపిస్తున్నాయి, అవన్నీ నెగెట్ చేయి మొదల్లో అన్నారు. సరే చూడండి, 3 శరీరాలతో ఐడెంటిఫై కాకుండా, తాదాత్మ్యం చెందకుండా ఎవరైతే ఉంటాడో అతడి హృదయం లేదు అని అర్థం. అలా అతడు అంటున్నారేంటండి, అక్కడ అడిగింది ప్రశ్న రాయి కదంట. అంటే రాయిలాగా, హృదయం లేనివాడిలాగా జ్ఞాని ఉంటాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓ జ్ఞానికి హృదయమే లేదా? మరి హృదయం లేకుండా ఎట్లా ఈ లోకంలో ఇంతింత సమాజ సేవలు, ప్రజలకు బోధించటాలు ఎంతెన్నో చేస్తున్నారు మహాత్ములు. వాళ్ళకి హృదయం ఉన్నది బాబు. కానీ ఆ హృదయము చేత వీళ్ళు అంటే మనసు చేత ఏ శరీరానికి వాళ్ళు అటాచ్ అయి తాదాత్మ్యం అవ్వట్లేదు. శరీరాలను ఉపయోగిస్తూ పనిచేస్తున్నప్పటికి కూడా. అప్పుడు ఇక్కడ జ్ఞాని విషయం చెప్పడం కోసం హృదయం లేనివాడు జ్ఞాని అన్నారు. చూడండి, అంటే జ్ఞాని ఒక రాయి లాంటి వాడు అంటే ఏంటి? తప్పుగా అర్థం చేసుకోకూడదు. 3 శరీరాలతో ఆయనకి ఐడెంటిఫికేషన్ చేయడు. ఆ 3 శరీరాల యొక్క ప్రభావమును తన మీద పడనీయకుండా చూసుకుంటాడు. అందువలన ఈ 3 రకాలైనటువంటి ఆ 3 పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్ లేక ఈ 3 అని చెప్పే దేని వలన కూడా జ్ఞాని ఎఫెక్ట్ అవ్వడు. అందువలన అతడికి హృదయం లేదు అన్నాం. సహజంగా లోకంలో ఎవరైనా కొంచెం కఠినంగా మాట్లాడినా, కోపంతో మాట్లాడినా, ఏదైనా తప్పు చేస్తుంటే నీకు అసలు హృదయమే లేదా, ఏంటి నీ మనసు రాయా అని అంటాం. ఇప్పుడు ఇక్కడ జ్ఞానిని మరి అట్లా పోలుస్తున్నామంటే ఇక్కడ ఉపనిషత్తుని కొంచెం చేర్చుకొని వింటేనే ఈ ప్రశ్న అర్థమవుతుంది. ముండకోపనిషత్తులో ఏం చెప్పబడింది? హృదయ గ్రంథి అనేటువంటిది అతడికి ఉండదు. హృదయ గ్రంథి అంటే ఏంటి? ఆ 3 ముడులతోటి ముడివేయబడ్డ ఒక పెద్ద ముడి. గ్రంథి అంటే నాట్. 3 ఏమిటవి? ఆ 3 గనక తొలగిపోయినంటే ఆ భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. 3 విషయాలు చెప్పబడుతున్నది అక్కడ. ఎప్పుడైతే ఈ హృదయ గ్రంథి అంటే ఏంటంటే మమకారం, అహంకారం, అజ్ఞానము చేత అహంకార మమకారములతోటి ఏర్పడిన శరీర తాదాత్మ్యము, అది హృదయ గ్రంథి. అందుకనే మనస్సుకు కూడా మనం ముఖ్యత్వం ఇవ్వకూడదంటాం వేదాంతంలో. మనస్సుని గమనించు, మనస్సును ఉపయోగించుకో, మనస్సుకు వెనకాల పరిగెత్తకు అన్నాం. కాబట్టి భిద్యతే, ఎప్పుడైతే ఈ హృదయ గ్రంథి
భిద్యతంటే పగలగొట్టేసాము అది అంటే ఏంటంటే దాన్ని నెగేట్ చేసేస్తున్నాం. అది మనకి ఇప్పుడు బాధాకరముగానే లేదు. అప్పుడేమవుతుంది, విద్యతే హృదయంది ఛిద్యంతే సర్వ సంశయాః. ఆ హృదయ గ్రంథిలో ఉన్నటువంటి సంశయాలు, డౌట్స్ అన్నీ ఎక్కడండి వస్తున్నాయి? కంపారిజన్స్ అన్నీ ఎక్కడండి వస్తున్నాయి? కంప్లైంట్స్ అన్నీ ఎక్కడండి మనం చేస్తుంటాం? ఎక్కడ పుడుతున్నాయి అవన్నీ? రాగము ద్వేషం ఎక్కడండి పుడుతున్నాయి? అన్నీ కూడా ముఖ్యంగా సంశయములు. జీవ ఈశ్వర జగత్తు గురించినటువంటి సంశయాలన్నీ ఎక్కడైతే తొలగిపోతాయో క్షీయంతే చ అస్య కర్మాణి, అప్పుడు అతడికి ఇంకా కర్మము, కర్మబంధము, కర్మ ఫలములు, ఆగామి కానీ సంచిత కానీ ఏమి అతడికి అజ్ఞానికి అంటవు. అప్పుడు ఇది ఎలా జరిగింది ఈ మూడు? ఎందుకంటే ఎవరి యొక్క దృష్టి అయితే ఆ ముందు ప్రశ్నలో చెప్పినట్టుగా చిత్తు మీద ఫోకస్ చేయబడిందో తస్మిన్ దృష్టే, అతడి దృష్టిలో, ఎవరి దృష్టిలో అయితే పర అవరం, పరమేమిటి అపరమేమిటి? అవరం అంటే తక్కువ, ఏది ఉంటే ఏవన్నీ ఉంటున్నాయి, ఏవన్నీ లేకపోయినా కూడా ఏది ఉంటున్నది. చూసారా, అంతా వేదాంతమే, అన్వయ వ్యతిరేకం. కాబట్టి ఇక్కడ జ్ఞాని గురించి చెప్తున్నారు. ఈ మూడు గ్రంథులు కలిపే హృదయ గ్రంథి అన్నాం. లేక సింపుల్గా చెప్పాలంటే అవిద్య, కామ, కర్మ. అవిద్య చేత కోరికలు కోరికలు కోరికలు, ఏది సాధించాలి, పొందాలి, చెయ్యాలి, అయ్యో అట్లా ఇట్లా అని. దానివల్లనే వస్తుంది, కర్మ చేస్తాడు. ఆ కామము చేత కర్మ చేసేటప్పుడు కర్మఫలం ఆశించి చేస్తాడు, మళ్ళీ జన్మిస్తాడు. అప్పుడు అవిద్యని అట్లా పెడితే ఇప్పుడు ఏమిటి మూడు? కామ, కర్మ, జన్మ, ఇదండి. అప్పుడు కానీ జ్ఞాని ఈ లోకంలో విషయములు, వాటి వెనకున్న భోగాలు, వాటి యందు తను చిక్కుకోడు. అవి అతడికి ముఖ్యమే కాదు. ఎప్పుడు అద్వైత అక్షర నిర్వికార బ్రహ్మములోనే, బ్రహ్మంతోటే సంబంధం పెట్టుకొని ఉంటాడు. తస్మిన్ దృష్టే పరా. ఇప్పుడు చివరిగా జ్ఞానికి అప్పుడు హృదయం లేదన్నట్లుగా చెప్తున్నారు, రాయిలాగంటే. కానీ ఎక్కడ మీరు ఈ లోకంలో జ్ఞానిని అలా చూడరు. జ్ఞానికి ఉన్నంత ప్రేమ, కరుణ, దయ, లోకహితం, పరహితం, ఇది ఎంతో ఉంటుంది ఎవరి దగ్గర? జ్ఞానిలో. అప్పుడు ఆయనకి కూడా ఇమోషన్స్ ఉంటాయండి. ఇమోషన్స్, ఆ మనస్సులో ఇలాంటి పాజిటివ్ ఇమోషన్స్ ఆయనకి ఉంటాయి, కానీ నెగిటివ్ ఇమోషన్స్ ఉండవు. కొంచెం ఎక్కడైనా ఎప్పుడైనా వాటిని వ్యక్తం చేయాలంటే వాటిని ఉపయోగించుకుంటారు ఆయన చేతిలో ఒక వస్తువులాగా. అప్పుడు ఏం చెప్పాలి? జ్ఞానికి కూడా ఇమోషన్స్ ఉన్నాయి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కానీ జ్ఞాని ఎప్పుడు కూడా ఎమోషనల్ అవ్వడు. ఆయన చాలా ఎమోషనల్ అండి, ఆవిడే అంటుంటాం. మనందరం మన యొక్క లోపల మనసులో పుట్టే ఆ ఎమోషన్స్కి మనం లోనైపోతుంటాం. కానీ సాధన చేసిన ఈ జ్ఞాని యుక్తుడు, యోగి ఇమోషనల్ అవ్వడు. ఒకవేళ బయటికి అయినట్లు కనిపించినా కూడా అది నాటకమే. అది జ్ఞాన నిష్ట, అట్లా ఉన్నాడని అప్పుడు ఆయన మాత్రమే మనం చెప్పగలం, మరెవరిని చెప్పలేం. చూసారా? సరే, దీనికి భగవంతుడు అందుకనే ఇమోషన్స్ లేకుండా ఉండటం చాలా అవసరం అని చెప్పి గీతలో భగవంతుడు అర్జునుడి దగ్గర ఈ విషయమే చెప్పాడు. అందుకని క్లైభ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే హృదయం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట హే పరంతప అని. చూశారు? అక్కడ ఈ క్లైభ్యం అనేది ఏంటంటే ఇమోషనల్
బ్యాంక్రప్సీ ఏర్పడింది. ఎమోషన్స్కి, అర్జునుడికి వచ్చిన శోకమోహాలకి. సరే, తర్వాత 33వ ప్రశ్న, కిం స్విద్వేగేన వర్ధతే. కొంచెం వేగంగానే ప్రశ్నలను చూస్తున్నాం ఈరోజు. ఏది అట్లా వేగముగా పెరిగిపోతుంది? వాట్ ఇట్ గ్రోస్ డ్యూ టు ఇట్స్ స్పీడ్. అది కొంచెం కొంచెం వేగము వలన అది పెరుగుతుంది, అలా అర్థం చేసుకోవాలి. ప్రశ్న అర్థమైందా? ఏది తన యొక్క వేగము చేత దాని యొక్క బలము పెరుగుతుంది? వేగం పెరగటం కాదు, వేగము ఉన్నది, వేగం కూడా పెరుగుతున్న, దానితో పాటుగా దాని యొక్క శక్తి పెరుగుతుంది. ఏమిటది అని ప్రశ్న. దానికి ధర్మపుత్రుడు సమాధానం ఇస్తున్నాడు, నది వేగేన వర్ధతే. నది ఉంది చూసారా, అది వేగం పుంజుకొని కొంచెం 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 ప్రవహించగా అది చాలా పవర్ఫుల్ అయిపోయి బలమైపోయి దాని యొక్క సైజు పెరుగుతుంది, ఆ తర్వాత వేగము పెరుగుతుంది. కానీ ఆ వేగము క్రమముగా వర్ధతే బలము. వేగేన క్రమేణ వర్ధతే బలం. దాని యొక్క పవర్ నది. ఇప్పుడు ఇది ఎందుకు ఈ ప్రశ్న? అన్నీ చెప్పానే, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ లాగా. చూడండి, నది యొక్క మూలమును, ఋషి యొక్క మూలమును అడగకూడదు అని మనం చెప్తాం, శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే నది మూలాన్ని గనక నువ్వు తెలుసుకోవాలని వెళ్ళి చూస్తే, అక్కడ ఉదాహరణమునకు కావేరి కానీ కర్ణాటక బ్రహ్మగిరి పర్వతంలో, లేక గంగా నది అక్కడ హిమాలయముల యందు గంగోత్రి దాటిన తర్వాత గోముఖి అక్కడ బయలుదేరు. సపోజు వెళ్ళారు, చూస్తారు కూడా చాలామంది, కొంచెం వెళ్ళగలిగిన వాళ్ళు, ఈ కొండలు నడవగలిగిన వాళ్ళు, సైంటిస్టులు, ఎక్స్పెరిమెంట్ చేయని వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ అసలు ఇదే గంగా నది, ఇదేంటి మన ఇంట్లో మంచినీళ్ళు పట్టుకుండే చిన్న ట్యాంకులో నుంచి వచ్చినంత స్పీడ్ కూడా ఏమీ లేదు నీళ్ళు, ఏదో కొంచెం 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 అట్లా ట్రిక్లింగ్ లాగానే ఉంటుంది. అది అసలు మొత్తం ఒక ఐస్ గ్లేసియర్. ఆ ఐస్ గ్లేసియర్ అది ఎక్కడి నుంచి అయితే అలా అది కారుతున్నదో, స్రవిస్తున్నదో, అది చాలా చిన్నది. అది చూడటానికి ఒక బెజ్జంలాగా, దాని షేప్ ఏదో ఆవు యొక్క ముఖము, లేక ఆవు ముఖం మీద ఉన్నటువంటి 2 కొమ్ములు ఇట్లా ఉంటే దాని మధ్యలో ఉన్న ఆ ఆకారంలోనూ గోముఖంలాగా ఉన్నది అని పేరు పెట్టారు. ఇలాగే ఇతర దేశాల్లో కూడా కొన్ని ఆ మంచు కొండలలో గ్లేసియర్స్ అంటే అది సంవత్సరం అంతా ఆల్మోస్ట్ గట్టిగా ఐసులాగానే ఉంటాయి, కానీ కొంచెం కొంచెం అలా కరుగుతూ ఉంటుంది. అలా బయలుదేరుతాయి నదులన్నీ కూడా. అందుకని ఆ మూలానికి వెళ్ళి చూస్తే మనకు ఆ నది మీద ఉన్నటువంటి భక్తి, గౌరవ భావాలు తగ్గుతాయి. ఎందుకంటే మనం నమ్మలేము. ఇక్కడేమో చూస్తే ఋషికేశ్లో, అక్కడ వారణాసిలో జై జయ గంగే జయ హర గంగే జయ జయ గంగే గలగల గలగల ఎంతో పెద్దదిగా ప్రవహిస్తుంది వేగంగా. కానీ దీనికి ఈ వేగం ఎట్లా వచ్చింది, ఇంత శక్తి ఎట్లా వచ్చింది, ఇంత పెద్దది ఎట్లా అయింది అదంటే, క్రమముగా అది రెస్ట్ తీసుకోకుండా నిరంతరంగా, ముఖ్యంగా గంగా నది పెరీనియల్ రివర్ అంటారు. అది ఎప్పుడు ఎండిపోదు, ఏం కాదు అన్ని సీజన్లో. ఎందుకంటే అది అంత హైట్లో మంచు కొండల్లో నుంచి వస్తున్నది కాబట్టి, మంచు కొండలోంచి. మిగతా ఈ చిన్న చిన్న నదులన్నీ కూడా కొంచెం అసలు కనపడకుండా ఎండిపోయినట్లే ఉంటాయి. అది మరలా సీజన్ వచ్చినప్పుడు వస్తాయి. కానీ గంగా అనేది అట్లా వస్తుంది. ఆ వచ్చేటప్పుడు ఎంతో దూరం కిందకి దిగి రావాలి. ఆ దిగి వచ్చేటప్పుడు చెట్లు చేమలు పడిపోతుంటాయి, కొత్తవి పెరుగుతుంటాయి, రాళ్ళు దొర్లుతుంటాయి. ఇవన్నిటిని దాటుకొని అలా 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 అలా
మలుచుకుంటుంది, తనను తాను మలుచుకుంటూ వచ్చేటప్పుడు చిన్న చిన్న జల ప్రవాహాలన్నిటిని చేర్చుకుంటుందండి. అదే అన్నిటిని యాక్సెప్ట్ చేస్తుంది. అలా చేసి చేసి ప్రవహిస్తూ వచ్చి పెద్దదవుతుంది. ఏంటి మనకు ఈ ప్రశ్నలో నీతి? ఈ విధంగా ఆ నది ఎక్కడ బయలుదేరిందో తర్వాత అది వచ్చేటప్పుడు కిందకి పల్లము ప్రవహిస్తుంది కదా. అన్ని నదులు సముద్రం వైపే వెళతాయి. మీరు ఏ నదినైనా అడగండి, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అంటే సముద్రం వైపు వెళుతున్నాను. ఏ నది అయినా సరే మనకు సందేహం వస్తుంది, ఏంటమ్మా నది దేవతలారా? నది దేవతలన్నీ స్త్రీలింగాలే కదా. కావేరి, యమున, గోదావరి, కృష్ణ, మీ అందరికీ ఒకే భర్త ఏమిటి? అందరూ ఆ సముద్రం దేవత దగ్గరికి వెళ్తున్నారంటే మా భర్త కదా, ఆయన మా తండ్రి, మా పుట్టుకకు కారణమే. అక్కడి నుంచే మేము పుట్టి ఆకాశంలోకి వెళ్ళి నీళ్లుగా మారి ఏ కొండల్లోనో పడి అక్కడి నుంచి మళ్ళీ వస్తున్నాం. మేమందరం విడిపోయినాం. మా ఫ్యామిలీ అంతా, మేమంతా ఒకే ఫ్యామిలీ. అవి అట్లా కిందకి ప్రవహిస్తూ వస్తాయి కదా. ఇక్కడ ఈ విషయం అదే విధంగా ఇక్కడ ప్రతి మనిషి మనకు ముఖ్యముగా ఈ నదిలాగా మనం జీవితంలో ఆధ్యాత్మిక ప్రయాణము, అందరి జీవితాలు ప్రయాణాలే. జీవితం ఒక ప్రయాణము, జీవితం ఒక ఆట లాంటిది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణమును తెలియజేస్తుంది ఈ నదీ ప్రవాహం. అందుకని మనం పోయిన జన్మలో అంతకుముందు ఎట్లాగో ఉన్నాం, ఏ జీవిగా పుట్టామో, తర్వాత అట్లా మనిషి జన్మకు వచ్చాం. ఇది ప్రయాణం ఇది. కానీ పోయిన జన్మలలో ఏం చేశాం, ఎక్కడున్నా మనకు తెలియదు. కానీ అట్లీస్ట్ ఇప్పుడు ఇక్కడ కూడా ఈ ఉండే 70, 80, 90 ఏళ్ళలో ఇది మనం మన యొక్క గమ్యమును చేరుకొనుటకు మనము నిరంతరము ఆ నదిలాగా నిలబడకుండా, తిరస్కరించకుండా, రివోల్ట్ అవ్వకుండా సంతోషముగా అందరినీ స్వీకరించుకొని, అందరినీ కలుపుకొని, అన్ని నష్టాలను తట్టుకొని అట్లా ఎదుగుతూ ఉంటే మన బలం పెరుగుతుంది. అందుకనే జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా మన పురోగతికి వేసిన మెట్లు అన్నారు. ఎవ్రీ ఫెయిల్యూర్ ఇస్ ఏ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ద సక్సెస్. అందువలన మనం ఈ విధంగా తీసుకోవాలి. ఈ ప్రశ్నలో జీవుడినైన నేను పయనిస్తున్నాను, జీవుడు ప్రయాణం చేస్తున్నాడుగా మరొక శరీరం నుంచి ఎట్లాగో కష్టపడి ఈ చివరి స్టెప్ అయినటువంటి మనుష్య శరీరానికి వచ్చాం. ఇప్పుడు ఈ మనుష్య శరీరంలోకి వచ్చిన తర్వాత కూడా మరలా కిందకి దిగజారిపోకుండా, ఇప్పుడు ఆ ప్రవహించిన నది కిందకు వస్తూ మళ్ళీ వెనక్కి వెళ్ళదు, వెనక్కి తిరిగి చూడదు. అప్పుడే తన లక్ష్యమైనటువంటి, తన నిజమైన పుట్టుక స్థానమైనటువంటి సముద్రంలో వెళ్ళి కలుస్తుంది. ఆ సముద్రం అనేది ఏమిటి? ఇక్కడ జీవుడికి బ్రహ్మం. లేకపోతే మనం ఏమనుకుంటున్నాం, ఆ నదులు సపరేట్గా ఉన్నప్పుడు పురాణాల్లో చాలా కథలు వస్తాయి. వాళ్ళిద్దరికి పోట్లాట వచ్చింది, కావేరికి కోపం వచ్చింది, ఏవో ఉన్నాయి చాలా పురాణాల్లో కథలు. మనకి ఇక్కడ అంతే కదా, జీవుల మధ్యలో కోపాలు తాపాలు అన్నీ వస్తున్నాయా? ఇవన్నీ ఎప్పుడు పోతాయి? నువ్వు నీ యొక్క ఒరిజినల్ స్టేట్కి వెళ్ళు, అప్పుడు అన్నీ కనుమరుగైపోతాయి. నదులు చేస్తున్న ఆ పని జీవులమైన మనందరం కూడా ఆపకూడదు. ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తున్నాను, ఎక్కడ స్టాగ్నేట్ అవ్వకూడదు, స్టక్ అవ్వకూడదు అని చెప్పి ఈ జన్మలోనే నేను నా నిజస్వరూపమును అర్థం చేసుకొని నేను రియలైజ్ అవ్వాలి. అదే నది వెళ్ళి సముద్రంలో కలటం. నదులన్నీ సముద్రంలో కలిసిన తర్వాత ఇంక వాటికి ఏదైనా భేదాలు ఉన్నాయా? పేర్లు వేరా? దానికి వ్యక్తిత్వం ఉందా? ఆ ముందు కథలో అంతా చెప్పచ్చు. గంగకి చాలా గర్వం, కావేరికి గర్వం వచ్చింది, ఇట్లా అన్ని కథలు ఉన్నాయి. కానీ
ఇవన్నీ ఎప్పుడంటే ఇండివిజువాలిటీ ఉన్నప్పుడు. ఎప్పుడైతే వ్యక్తిత్వము, ఇండివిజువాలిటీని, అభిమానాన్ని వదిలేస్తామో మనం అంతటితోటి తాదాత్మ్యం అయిపోయి ఒక్కటే భావనలో ఉంటే అది అఖండ ఆనంద స్థితి. ఈ ప్రశ్న ముగించేటప్పుడు ఒక చిన్న హిందీలో ఒక పాట ఉన్నది. అది ఇప్పుడు ఫ్యామిలీ రిట్రీట్లో కూడా పిల్లల కోసం పాడినట్లున్నాను. ఒక నదులు, ఒక మెసేజ్ సాంగ్ అది. ఏమిటంటే, హమ్ జైసే చల్తే హై తుమ్ భీ చలో నా, హమ్ జైసే రహతే హై తుమ్ భీ రహో నా అని మెసేజ్. ఏమిటి ఆ మెసేజ్? మేము ఎట్లాగైతే నడుస్తున్నామో, వెళుతున్నామో, నువ్వు కూడా అలాగే నడువు. ఎలాగైతే మేము నివసిస్తున్నామో, రహతే అంటే ఏ యొక్క భేదభావం లేకుండా కష్టాలను సహిస్తూ మేము ముందుకు సాగిపోతున్నామో, నువ్వు కూడా అట్లాగే నీ జీవితంలో ముందుకు సాగిపో, మాలాగా నువ్వు కూడా అనుసరించు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నది ఏ कहती है मैं सागर के पास जाती हूँ, सागर के पास जाते जाते सागर बन जाऊंगी, सागर के पास जाते जाते सागर बन जाऊंगी. नदी ये कहती है तुम भी चलो ना, हम जैसे रहते हैं तुम भी रहो ना. నది చెప్తున్నది ఏమిటి? నేను సముద్రం లక్ష్యంగా పెట్టుకొని సముద్రం వైపు వెళుతున్నాను. ఎందుకు? ఏంటి అక్కడ పని సముద్రంతో? నేను సముద్రం దగ్గరికి సాగర్కే పాస్ జాతే జాతే, ఆ సముద్రానికి దగ్గర అవ్వంగా అయ్యేటప్పుడు నా ఆనందం ఇంకా వెళ్ళి 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 ఏమవుతానో సముద్రంతో ఒకటై కలిసిపోతాను, సముద్రంతో ఒకటై కలిసిపోతాను అని చెప్పి నదుల యొక్క చక్కటి మెసేజ్ ఇది. మన జీవితంలో ఎంత సత్యం ఇది. నాకు దుఃఖం పోవాలి, మోహం పోవాలి, శోకం పోవాలి అంటే అన్నిటికీ నన్ను నేను బ్రహ్మమని గ్రహించినప్పుడే తప్ప ఈ మిగతా చిన్నవన్నీ ఈ ప్రయాణంలో వచ్చే అట్రాక్షన్లు, అడ్డంకులు ఇవన్నీ లక్ష్యమే కాదు. నా దృష్టి అక్కడెక్కడో ఉండాలి, లక్ష్యం మీద ఉండాలి. అలా లక్ష్యం మీద ఉన్నవాడు ఈ విధంగా వేగముగా, తన వేగము ఎంత వేగముగా అంటే ఎంత శ్రద్ధతోటి చేస్తే అంత లోపల అంతరంగమైనటువంటి ఆధ్యాత్మిక బలం వచ్చి అంత తొందరలోనే మనం జ్ఞాననిష్ఠులం అవుతాం. సరే, 34వ ప్రశ్న ఇది 63వ శ్లోకంలో మొదలవుతుంది. కిం స్విద్ ప్రవసతః మిత్రం. యక్షుడు ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రయాణం చేస్తున్న ఒక ప్రయాణికుడికి, ఇప్పుడిగా ప్రయాణం అనేది మాట్లాడడం పైన జీవుడి యొక్క ప్రయాణం, దానికి తగినట్లుగానే ఇక్కడ ప్రశ్న, ఈ ప్రయాణం చేస్తున్న వాడికి ఎవరు మిత్రుడు? ప్రవసతః అంటే ప్రయాణం చేస్తున్నవాడు, ట్రావెలర్. ఒక రకంగా మనందరం ట్రావెలర్సే. అర్థమైందా? ఎందుకంటే జీవితం అనేది ప్రయాణంలాగా జరిగిపోతున్నదిగా. మెట్టుగా ఆయుష్ జరిగిపోతున్నది, పెరుగుతున్నా, అన్నీ మారుతున్నాయి. ప్రయాణం. అప్పుడు ఎవరు ఈ ప్రయాణికుడికి మిత్రుడు? ఇక్కడ ఈ ప్రయాణికుడు అసలు ఒంటరివాడు. ఈ లోకంలోకి వచ్చినప్పుడు అమ్మ పొట్టలో నుంచి ఒంటరిగా వచ్చాడు. ఒంటరిగా వచ్చిన తర్వాత ఈమెడ నాకు తల్లి, ఈమె శరీరం మూలంగా నేను వచ్చాను అని చెప్పి
అమ్మతోటి స్నేహంగా ఉంటాడు. వాడికి మొదట అమ్మే కదా, ఆ తర్వాత తండ్రి, ఆ తర్వాత గురువు, ఇట్లా స్నేహం అన్నారు. అప్పుడు ఇక్కడ అలా ప్రశ్నించాడు. చూద్దాం బదులు ఏం చెప్తున్నాడు ధర్మపుత్రుడు. మనం దీంట్లోంచి నేర్చుకోవాల్సింది ఏంటి? ముందు ప్రశ్నలో ప్రయాణం అని చెప్పాము. ఆ జీవుడు ప్రయాణం అనేది ఇక్కడ కూడా అర్థం వస్తుంది. ప్రతి ప్రయాణికుడు, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ప్రయాణికుడు. అట్లా ప్రయాణం చేస్తున్న అతడికి ఎవరు స్నేహితుడు ఈ లోకంలో? దానికి ధర్మపుత్రుడు బదులు చెప్తున్నాడు, సార్ధ ప్రవసత మిత్రం. ఈ సార్ధ అనేటువంటి పదము మనం 2-3 దృష్టికోణాల్లో చూడబోతున్నాం. అప్పుడు కంప్లీట్గా ఈ ప్రశ్నకు మనకు అర్థం ఏమిటని తెలుస్తుంది. మామూలు అర్థం ఏమిటంటే, సార్ధ అంటే ఒక ప్రయాణికుల గుంపు, క్యారవాన్ అంటారు. అలా వాళ్ళతోటి కలిసి గనక ఇతడు కూడా ప్రయాణం చేస్తే వాళ్ళే ఇతరికి మిత్రుడు. ఆ సార్ధ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇది మనకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు కొత్త చోటికి యాత్రకి వెళ్ళాలంటే అందరూ కూడా ఏమి ప్రిఫర్ చేస్తాం? 10 మందితోటి కలిసి ఒక 20 మంది గ్రూప్ తోటి వెళితే అమర్నాథ్ కానీ, ఆ కైలాస యాత్ర కానీ, మనకు తెలియని కొత్త చోట్లకి వెళ్ళేటప్పుడు మన ఆంధ్రాలో పక్కనంటే మేనేజ్ చేసుకుంటాం. ఇంకా నార్త్ ఆ పైకి వెళ్ళాలంటే మనకి హిందీ రాలేదనుకోండి, అది కష్టమే. హిందీ వచ్చినాను రోడ్లు తెలియవు, దోవలు తెలియవు, ఏం తెలియవు. అందుకని గైడ్ని పెట్టుకుంటాం. కానీ ఒక గ్రూపుగా వెళ్ళినప్పుడు చాలా మనకు సపోర్ట్ ఉంటుంది. ఇది ఆ కాలంలో యక్షుడు ప్రశ్నించినప్పుడు పూర్వకాలంలో అంటే అక్కడేమిటి అర్థం? ఎప్పుడు కూడా ఈ ప్రయాణాలు, ఆ రోజుల్లో వసతులు లేవు, కమ్యూనికేషన్ లేవు, సెల్ ఫోన్లు లేవు. మనిషి అట్లా ప్రయాణించాలంటే అడవులు కొండల మధ్యలో నుంచి ప్రయాణం చేసి వెళ్ళాలి ఒక్కొక్క ఊరు నుంచి మరొక ఊరికి. అందుకని ఎవరు కూడా సపరేట్గా ఒంటరిగా ప్రయాణం చేయటానికి సాహసించరు. మన శంకరాచార్యుల వారే చిన్నప్పుడు ఇంట్లో నుంచి బయలుదేరి కాలడిలో నుంచి ఆయన ఇలాగే వేరే మహాత్ములు సాధువులు కాదు, కొంతమంది సాధువులు మహాత్ములు కానీ ఆ రోజులు అట్లా కలిసి వెళుతుంటారు తెలుసు. అందుకని వాళ్ళతో చేరతారు. అందరూ నడిచి వెళ్ళి ఈరోజు సాయంకాలం చీకటి పడిందంటే ఒక ఊర్లో నిలిచిపోని అక్కడ గుళ్ళోనో సత్రంలోనో అక్కడ తల దాచుకొని మళ్ళీ పొద్దున్నే బయలుదేరి వెళ్తారు. అప్పుడు ఒకళ్ళకొకళ్ళకి రక్షణగా, ప్రొటెక్షన్గా ఉంటారు. లేకపోతే దోపిడిదారులు, క్రూరముగాలు, వాతావరణం మారటం ఏదైనా అయిపోతే రక్షించే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఎప్పుడు కూడా ఒంటరిగా కొత్త ప్రదేశాలకు ప్రయాణం చేయటం మంచిది కాదని ఆ రోజుల్లోనే తెలుసు. ఇప్పుడు దీన్ని ఎట్లా అప్లై చేస్తున్నాం? యాత్రలు ఉదాహరణ చెప్పాను కదా, సరే ఆ విధంగా తీసుకుంటాం. క్యారవాన్, సార్ధ అంటే ఒక అర్థం చెప్పాను. తర్వాత ఇప్పుడు రెండో అర్థం తీసుకొని దీన్ని చూస్తే ఏమిటంటే, అర్థేన సహ సార్ధ అంటే ఒక మనిషికి తాను ఎక్కడికి ప్రయాణం చేసి వెళ్తున్నాడు, ఆ స్థలం ఏమిటి, అక్కడ పరిస్థితులు ఏమిటి, అక్కడ వెళ్ళటానికి టైం ఎంత పడుతుంది, దోవ ఎట్లా ఉంటుంది అని చెప్పి చాలా వివరాలను తెలుసుకొనే మనం కైలాసం చూడలేదు, వెళ్ళొచ్చారు కొంతమంది. అప్పుడు వాళ్ళని అడుగుతాం మొదట డీటెయిల్స్ అన్నీ. మనము నెట్లో చూడొచ్చు, అన్నీ ఇప్పుడు ఈ రోజుల్లో ఫోన్లో కనుక్కోవచ్చు. అయినప్పటికీ కూడా ఆ వెళ్ళొచ్చిన వాళ్ళని నేరుగా అడిగి తెలుసుకుంటాం కదా, ఇన్ఫర్మేషన్ సేకరిస్తాం. అంటే ప్రాపర్ కాంప్రిహెన్సివ్ డీటెయిల్స్ అది గురించిన పరిజ్ఞానం పెట్టుకొని వెళతాం. ఈ రోజుల్లో ఈ విషయాన్ని అప్లై చేస్తే ఈ చదువుకోవటం కోసం, చదివిన తర్వాత ఉద్యోగాల కోసం ఆడపిల్లలు, మగపిల్లలు ఎంతో దూరం, భాష తెలియదు, కొత్త స్థలానికి అలా వెళ్ళిపోతున్నారు, ధైర్యంగా వెళ్ళిపోతున్నారు. 20-22 ఏళ్ళు అయిన వాళ్ళు ఆడపిల్లలు కూడా. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అక్కడ విషయాలని గురించిన అంత పరిజ్ఞానం ఉన్నది.
ఫోన్లో తెలుసుకుంటారు, ఇంటర్నెట్లో తెలుసుకుంటారు, అక్కడ ఎవరైనా ఉంటే ఫోన్లు చేసి మాట్లాడతారు. అవన్నీ తెలుసుకున్న తర్వాత ఇక్కడి నుంచి రూమ్ బుక్ చేస్తారు, అన్నీ చేస్తారు. దాన్ని సార్ధ విత్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రాపర్ అండర్స్టాండింగ్ తోటి ప్రయాణం చేస్తారు. సార్ధ అంటే రెండో అర్థం. అక్కడ కొత్తగా ఉంటుంది ఆహారము, పరిస్థితులు అవన్నీ కూడా. అప్పుడు ఏంటంటే మన యొక్క జనరల్ నాలెడ్జ్, మన యొక్క కామన్ సెన్సే మనకు అక్కడ మిత్రుడు. ఇప్పుడు అందరం ఇక్కడ కూడా దేశంలో ప్రయాణం చేస్తే కొన్ని ఫోన్ నెంబర్లు పెట్టుకోవాలి, కొన్ని ఎమర్జెన్సీ విషయాలు తెలియాలి, అన్నీ తెలుసుకొని సేఫ్టీగా వెళ్ళాలని వెళుతున్నాం ధైర్యంగా కదా. కానీ ఒక్కళ్ళమే కొండల్లో నడిచి అట్లా ఇప్పుడు ఆ కైలాస యాత్రకి ఎవరో బాగా బౌద్ధ సన్యాసులు అలాంటి వాళ్ళు తప్ప ఒక్కళ్ళుగా ఎవరు వెళ్ళరు. అందువలన ఇప్పుడు అన్ని వసతులు ఉన్నాయి, గ్రూపులుగా ఉన్నాయి, ట్రావెలింగ్ ఏజెన్సీలు ఉన్నాయి. సరే, ఇప్పుడు ఇంకా చెప్పాలంటే మోడర్న్గా ఈ ప్రయాణం ఇతర దేశాలు ఇట్లా సార్ధ మన చేతిలో సెల్ ఫోన్ ఉందంటేనే అది చాలా మిత్రుడండి, ఫ్రెండ్. ఈ విధంలో అదే శత్రువు కూడా మిత్రుడు. ఎందుకని చూడండి, ఏ భాష అయినా మాట్లాడవచ్చు, ఏ భాషని గురించైనా నువ్వు అర్థం తెలుసుకోవచ్చు. GPS మ్యాప్లు ఉన్నాయి, ఏం లేవు ప్రపంచంలో ఎక్కడికైనా ఆ ఫోన్లు. అర్థమైందా? కాబట్టి ఆ ఫోను ఎట్లా చూడాలి, దాంట్లో ఎట్లా ఉపయోగించాలనే తెలియాలి. ఇప్పుడు మామూలుగా ఇక్కడ మనందరం పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు ఫోన్లు పెట్టుకున్నారు. ఏదో ఫోన్ కాల్ వస్తే మాట్లాడటం, కొన్ని నెంబర్లే తప్ప లోపల ఎన్ని రకాలైనటువంటి అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఉన్నాయనేది చాలామందికి తెలియదు. ఇంకా కూడా చెప్పాలంటే చిన్న అక్షరాలు పెట్టుకొని చూస్తూ కష్టపడుతుంటారు, దాన్ని కొంచెం పెద్దది చేసుకుంటాం అంటే ఎట్లా కూడా తెలియదు వాళ్ళకి. మనవరాలు చేసి పెట్టాలి. సరే, అంటే ఏంటి ఇక్కడ లౌకికంగా చెప్పేది, ఒకటి స్టెప్ బై స్టెప్ చెప్తున్నాడు. అప్పుడు మన ఫోనే మన మిత్రుడు ఈ రోజుల్లో చెప్పాలంటే ప్రయాణం చేసేటప్పుడు. సరే, మరొకటి ఏంటంటే మూడో యాంగిల్లో చూస్తే ఎక్కడికి నువ్వు వెళ్ళినా కొత్త చోట్లకి, కొత్త ప్రదేశాలకి, కొత్త మనుషుల మధ్యలో అక్కడ మన డిసిప్లిన్, మన మంచి అలవాట్లు, మన గుణాలు, మన నడవడి, మన కాండక్టే మనకు మిత్రుడు, రక్షణ. లేకపోతే ఇప్పుడు ఈ విదేశాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ టెంప్టేషన్స్ చాలా ఎక్కువ కదండి. ఏ భోగమైన ఏ విషయాలైనా అట్లా ఫ్రీగా దొరికేస్తాయి. ఇక్కడ మనం జాగ్రత్తగా అమ్మా నాన్నల వీటిలో ఉంటూ జాగ్రత్తగా ఈ సొసైటీలో అందరూ మనల్ని చూస్తుంటారు, అక్కడ ఎవరు ఏం అడగరు, ఆ ఫ్రీడమ్లు ఉన్నాయి కాబట్టి అక్కడ. అప్పుడు ఎవరు రక్షించేది, నీకు మిత్రుడు ఎవరు అక్కడ? నీలో ఉన్నటువంటి నీ యొక్క క్రమశిక్షణ, నీలో ఉన్నటువంటి నీ మనోనిగ్రహమే నీకు మిత్రుడు. అవునా కాదా? లేకపోతే చెడు అలవాటు పడిపోవటానికి ఎంతసేపు పడుతుంది? అట్లాంటి చోట్లకి వెళితే ఒక్క క్షణం దిగజారిపోతాడు. సరే, ఇప్పుడు చివరికి 4వ దృష్టికోణంలో చెప్తున్నాను, మనకి ఇంకా హయ్యెస్ట్. ఇప్పుడు స్పిరిచువల్ జ్ఞానం కోసం చూసారా అర్థం? సార్ధ ముందు చెప్పాం, ప్రయాణికుడు జీవుడు. ఇప్పుడు ఈ జీవుడు యొక్క ప్రయాణము ఇలా చక్కగా ఇక్కడ జరగాలంటే ఇక్కడ కూడా ఎన్నో అడ్డంకులు ఉంటాయి. అడ్డంకులు లేకుండా, కష్టాలను ఎదుర్కోకుండా ఏ మహాత్ముడు, ఏ జ్ఞాని కూడా ఆ స్థితికి రాలేదు. అందరూ కష్టపడ్డారు, అందరికీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఇంకా చెప్పాలంటే కంపేర్ చేసి అవి కనుక విన్నామంటే మనం ఎంతో బెటర్గా ఉన్నామని తెలుసుకోవాలి. అప్పుడు ఇట్లా ఈ ఆధ్యాత్మిక ప్రయాణికం చేస్తున్న జీవుడు ఇతడికి, లేక ఇప్పుడు జీవుడు అని చెప్పను, సాధకుడు లేక ముముక్షువుకి ఎవరండి మిత్రుడంటే ఆయనకి దేవుడు, ఈశ్వరుడు. ఆ తర్వాత ఆ ఈశ్వరుడిని కనుక నిజంగా నమ్మి ఉంటే, కానీ ఆయన నీకు నేరుగా వచ్చి మాట్లాడాడు కాబట్టి ఆయన నీకు గురువునిస్తారు.
అందుకని నిజమైన మిత్రుడు మనకు ఈ లోకంలో మన గురువు. ఎందుకంటే గురువు దగ్గర ఇంకా అసలు పర్సనల్ దాచిపెట్టడానికి ఏముండవు. ఎందుకంటే గురువు ఎప్పుడు నా మంచిని, నా శ్రేయస్సును, నా అభివృద్ధిని ఆకాంక్షిస్తారు కాబట్టి గురువుకున్నంత విశాల హృదయం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే. ఎందుకు ఆయనకి అట్లా పేరు పెట్టి రాశారు ఆ శ్లోకం? ఎందుకంటే ఆయనకి ఎంత ఈ సమాజము, ఈ ప్రజల మీద, ఈ సృష్టి మీద ఎంత విశాలమైన బుద్ధి ఉండబట్టే ఆ అనంతముగా ఉన్న వేదములన్నిటినీ అలా చక్కగా ఆయన ఆ యొక్క ఉదార స్వభావం చేత వాటినంటిని క్రోడీకరించి ఒక ఆర్డర్లో పెట్టి నలుగురు శిష్యులకు నేర్పి ఆయనే మహాభారతం రాసి ఎన్ని అండి 18 పురాణాలు, ఉపపురాణాలు, వేదాలను విభజించాలి, అబ్బా బ్రహ్మసూత్ర భాష్యాలు. సో కాబట్టి విశాల బుద్ధి. అప్పుడు గురువు ఎప్పుడు కూడా మన మంచికే ఆశిస్తాడు. మిగతా లోకంలో ఉన్నటువంటి మిత్రులు, స్నేహితులు ఒక్కొక్కసారి వాళ్ళకి కూడా మన మీద అసూయ కలుగుతుంది. ఎంత మంచి నా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పినా కూడా అసూయ అనేది రావటానికి ఎంతసేపు అండి వస్తుంది. కాబట్టి గురువుకి మన మీద అసూయ రాదు. మనం గొప్పవాళ్ళమై మనం ఇంకా గురువును మించిన శిష్యుడిగా అయినప్పటికీ కూడా, ఎలాగైతే ఏ కొడుకైనా తండ్రిని మించి గనక అన్నిటిలో ముందుకు వెళితే ఏ తండ్రికైనా, నిజమైన తండ్రికి అసూయ వస్తుందండి, సంతోషపడతాడు. అలాగే కానీ ఇవి ఇక్కడ ఈ లౌకికమైన మిత్రులు, ఫ్రెండ్షిప్లు అన్నిటికంటే కూడా గొప్పగా చెప్పేది ఒకే ఒక సంబంధం, మిత్రుడు మనకు. ఓకే, అందుకని గురుస్తోత్రంలో చెప్పేది ఆయన, త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం తమేవ బంధుశ్చ సఖా, మిత్రుడు అని గుర్తించితే ఆ గురువు శాస్త్రాన్ని కూడా ముందు పెట్టి మనకు దర్పణంలాగా, బాబు మనందరికీ కూడా శాస్త్రమాత నిజమైన మిత్రురాలు. చూసారా? ఇట్లా శాస్త్రం వింటుంటేనే కదా మరి ఆ శాస్త్రం ఎంతో మనకు అందుబాటులో ఉన్నది, పెట్టుంచారు ఋషులు. ఇది అర్థం చేసుకోవాలి. అప్పుడు ఇతడు సక్సెస్ఫుల్గా ఈ ప్రయాణమును, బ్రహ్మజ్ఞానమును స్వానుభూతి అపరోక్షముగా తెలుసుకున్నటువంటి ఈ మిషన్ ఉంది చూసారా, దీన్ని ఆ గమ్యాన్ని చేరేస్తాడు జ్ఞాని. అందువలన జ్ఞానికి అసలు ఈ ప్రయాణం చేసేటప్పుడు మరల లోకల్గా ఎవరి మీద ఆధారపడడు. జ్ఞాని కాదు, జ్ఞానం పొందటానికి ముముక్షువు. అందుకని ముముక్షువుకి భయం ఉండకూడదు. భయం అనేటువంటిది ఉపనిషత్తులు ఎంతో తిరస్కరించి చెప్తే, భగవద్గీతలో కూడా నువ్వు ధీరుడుగా ఉండు, ధైర్యంగా. భయం అంటే ఏంటి? శరీరం గురించి భయం, వ్యాధి గురించి భయం, ముసలితనం గురించి భయం, ఇలా మా పిల్లలేమో, మా కుటుంబం ఏమవుతుందో అదే, వీటన్నిటి గురించి భయపడుతూ ఉంటే, గురువేమో నువ్వు అన్నిటినీ దాటి రావాలి బాబు, అవన్నీ నీకేంటి శాశ్వతం, నీతోటి వస్తాయా ఏంటి? ఏవి రావు. మరణ సమయే సాంబయేక సహాయ. ఎవరండి మనల్ని రక్షించేది? గురువే దేవుడు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుని చెప్పటమే కాదు. అందుకని ఆ గురువు మనకి ఎప్పుడు కూడా ధైర్యమును, సాహసమును, వీర్యమును, స్థైర్యమును ఇవన్నిటిని బోధిస్తూ మనకు మార్గదర్శనం చేస్తారు. కాబట్టి గురువుకు మించిన మిత్రుడు ఈ లోకంలో మరొకళ్ళు ఎవ్వరూ లేరు. అందువలన ఏ పరిస్థితులు ఎలా మారినా సరే, ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకోవట్లేదు, వాళ్ళకి నచ్చట్లేదు, వాళ్ళకి వేదాంతం తెలియదు, ఎవరెవరు ఏమో అంటుంటారు, మన బంధువులు చూస్తే వాళ్ళు ఒక రకంగా ఉన్నారు, ఎందుకు వాళ్ళందరినీ చూడటం? నువ్వు గురువునే చూడు, గురువు శాస్త్రాన్నే చూడంటుంటారు. ఈ గురువు శాస్త్రం రెండు కలిసి మనకు బ్రహ్మమును చూడు అని చెప్పి మనకు చక్కగా బోధన చేస్తూనే ఉంటారు. అందువలన ఈరోజు 34వ ప్రశ్న వరకు మనం చూసాము. దీనికి కనెక్షన్గానే రాబోయే 35వ
ప్రశ్నలో కూడా మరలా ఈ మిత్రుడనే విషయాన్నే చెప్తూ కుటుంబంలో నుంచి ప్రారంభించి మాట్లాడతారు ఈ యక్ష ప్రశ్నల్లో. అది మనం వచ్చే సత్సంగంలో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.